కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. వాక్య వెలుగులో పరీక్షించుకొని మనం ఏమైంటున్నామో అది మనం ఎరిగిన వారమై, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఎరిగిన వారమై, ప్రభు యొక్క బలలో ఆయన రక్త మాంసములలో మనము పాలు పంపులు పొందుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. పరీక్షించుకొని యోగ్యముగా బలలో పాలు పొందే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సౌండ్ పెట్టాలి. చదువుకున్నటువంటి లేఖనంలో మనం చూస్తున్నాం, దేవుని సంబంధులు అనే మాట మనకు కనబడుతూ ఉంది. దేవుని సంబంధి కానివాడు, దేవుని సంబంధి అయినవాడు, దేవుని సంబంధి కానివాడు. దేవుని సంబంధి అయిన వాడు ఎవరు? దేవుని సంబంధులు కానివారు ఎవరు? దేవుని సంబంధులు ఎలా ఉంటారు? దేవుని సంబంధి కానివాడు ఎలా ఉంటారు? లోక సంబంధులు, లోకములో ఉన్నటువంటి వారు. కనుక దేవుని వాక్యమును మనం ఆధారము చేసుకుంటే దేవుని సంబంధి అయిన వాడెవరు, లోక సంబంధమైన వారెవరు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి ప్రభువును నిజముగా దేవుని ఆరాధించేవారు, నిజముగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యమును ఆధారము చేసుకునేవారు, దేవుని వాక్యాన్ని బట్టి జీవించేవారు, దేవుని వాక్యపు వెలుగులో బ్రతికేవారు, వీరు దైవ సంబంధులు, దేవుని సంబంధులుగా పిలువబడతారు. దేవుని వాక్యమును ఆధారము చేసుకోకుండా ఆధారము చేసుకొని జీవించేవారు లోక సంబంధులుగా ఉంటారు. అందుకే దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. లోక సంబంధి అనేవాడు దేవుని మాట వినడు, దేవుని వాక్యాన్ని అంగీకరించడు, దేవుని వాక్యాన్ని ప్రేమించలేడు. కనుక దేవుని వాక్యమును ప్రేమించాలి. కొరహు కుమారుల జీవితాలు మనం చూస్తూ వచ్చాం. వారు దేవునిని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యమును ఆధారము చేసుకున్నవారు, దేవుని వాక్యము మీద నిలువబడిన వారు, దేవుని వాక్యమునకు లోబడిన వారు. ఆ ప్రకారమే వారు జీవించారు. కనుకనే దేవుని అలాగున హృదయపూర్వకముగా ఆరాధించగలుగుతూ వచ్చారు. దేవుని మందిరంలో పరిచర్య చేయగలుగుతూ వచ్చారు. దేవుని మందిర ఆవరణంలో జీవించగలుగుతూ వచ్చారు. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయో దేవుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి. దేవుని వలలో పాలు పొందుతున్నాం, ప్రభు మందిరానికి వస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? రావడం పోవడంలో మాత్రమే ఉందా? లేక నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నామా? లేక ఉడతా భక్తి లాంటి జీవితాలు కలిగిన వారు? భక్తి అంటే తెలియదా? తెలుసు మీకు, చెప్పండి. తెలుసు. రామాయణంలో రాముడి కోసం, సీత కోసం రాముడు వెళ్తా ఉంటే ఆ సముద్రానికి దారి వేస్తున్నాడు. లంకకు దారికి వస్తూ ఉంటే ఎవరితో వచ్చి నేను కూడా వస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తానని ఇసుకలో పల్లాడు వచ్చి సముద్రంలో మూవంతుగా నా ఇసుకను సముద్రంలో వదులుతాను. ఏమవుతుంది? ఇసుక దాని ఒంటికి వెళ్ళిన ఇసుకంతా నీళ్ళలో
ఏదో రావాలన్నట్టుగా, ఏదో చేయాలి అన్నట్టుగా దేవుని కూడా క్రైస్తవులుగా మందిరానికి పోవాలా, లేకపోతే ఏదైనా సమస్య ఉంది మందిరానికి వెళ్ళిపోతే ఆ సమస్య పోతుందిలే, కొంచెం కూర్చుంటే ఉన్నా కొంచెం నెమ్మది ఉంటుందిలే, లేదా మొక్కుబడిగా కొన్ని ఊరాలు పోతే ఉన్న సమస్యలను బయటపడతామేమో. మొక్కుబడి లాంటి జీవితాలు ఉంటాయి. అలాంటి ఆత్మీయ జీవితాలు కాదు, అలాంటి ఆత్మీయ జీవితాలు కాదు. అవి లోక సంబంధం. అలాగే దేవుడు వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ తలంపు ఏంటో దాని ప్రకారమే దాని మీద నిలబడి ఉంటారు. కానీ మందిరానికి వచ్చిన వాక్యం చెబుతున్న వాక్యం మీద మనసు పెట్టరు, వాక్యం మీద ధ్యానం ఉంచారు, దృష్టి పెట్టరు. వచ్చాము పోయాము అయిపోయింది. 3 వారాలు పోవాలనుకుని 3 వారాలు వచ్చిన, 7 వారాలు పోవాలనుకుని 7 వారాలు వచ్చిన మొక్కుబడిగా. లేదంటే ఏదైనా బాగా అన్నప్పుడు మొక్కుంటాం, బాగా అయితే నేను 7 వారాలు మందిరానికి వస్తా. 7 వారాలు వచ్చింది అయిపోయింది, 8వ వారం ఏమంటా అంటే నువ్వు ఏడు కూర్చోండి అక్కడ కూర్చోండి. లేదంటే సమస్య నుంచి బయటపడాలి అంటే మొక్కుకుంటాం. మొక్కుబడి లాంటి జీవితం. ఈ దేవుని మాట వినరు వీళ్ళు. వీరంతా ఎవరంటే వాక్యం చెబుతుంది లోక సంబంధులు. ఏంటంటే లోక సంబంధులు. దేవ సంబంధం కలిగిన వారు ఎవరు అంటే, దేవుని సంబంధులు ఎవరు అంటే, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల బోధనలు, సహవాసములు, రొట్టె విరుచుకోములు, ప్రార్థన చేయటములు, వీరు దైవ సంబంధులు. దీంట్లో అంటే రొట్టె విరుచుకోములు, ప్రార్థనములు, సహవాసములు ఎడతెగక వదిలిపోక ప్రతి నిమిషం నువ్వు ఏ స్థలంలో ఉన్నా, పనిచేస్తున్నా, పొలంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభు స్థితిని నోట ఉన్నప్పుడు, ప్రభుని సేవిస్తూ ఉన్నప్పుడు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరమును హత్తుకొని జీవిస్తున్నప్పుడు, దేవుని మందిరమును ప్రేమిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని హృదయమని పలక మీద వ్రాసుకొని ప్రతి దినము వాక్యమును నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, ఖాళీ సమయంలో పడుకున్నప్పుడు, నిద్రలో సైతం నీ వాక్యమును హృదయంలోని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, పశువులు గడ్డి తిన్న తర్వాత కూర్చొని ఏం చేస్తాయి? మూరుగుతాయి. తిని దాని వల్ల నెమరేసుకుంటూ కూర్చుంటాయి. మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యం తిన్న తర్వాత వాక్యం రాబడుతుంది, ఇది జీవాహారం. దానిని భక్తులంటే నీ వాక్యం నేను భుజించుతూనే ఉంటావు. వేసుకొని వేస్తావు, నీ వాక్యం నాకు దొరకగా నేను దానిని భుజించుతూనే. కనుక ఈ వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని భుజించాలి, తినాలి, నిండాలి. తిన్న తర్వాత ఏం చేస్తామంటే కూర్చొని నెమరేసుకోవాలి. ఖాళీ టైంలో సమయం దొరికినప్పుడు ఏం వాక్యం విన్నావు? పలానా చోటుకి వెళ్ళాం కదా, అక్కడ పలానా రోజు వాక్యం చెప్పాడు, పలానా ఆదివారం వాక్యం విన్నాం. ఏం వాక్యం విన్నావు? ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, దాని ప్రకారంగా జీవించాలని ఇష్టపడడం, సిద్ధపడడం. వాక్యం ద్వారా నీ హృదయం బయలుపరచబడుతూ ఉంటే, నీలో ఉన్నటువంటి ఓటుపాట్లు నీకు బయలుపరచబడుతూ ఉంటే, ఈ వాక్యమే అర్థంలో నేను చూసుకున్నప్పుడు కనబడుతూ ఉంటే వాటిని సరి చేసుకొని తుడిచి వేసుకుంటూ ఉన్నప్పుడే దైవ సంబంధిగా ఉంటావు. దైవ సంబంధిగా, దేవుని సంబంధులుగా మనం ఉండగలుగుతాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. ఎవరి మాట వింటాడు? ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటాడు. దేవుని మాట వినని వాడు దేవుని మాట వినలేదంటే దేవుడు చెప్తేనే వింటాడు, నువ్వు చెప్తే నేను విన్నా. కొంతమంది ఇట్లా కూడా మాట్లాడతారు. సేవకులు చెప్పినప్పుడు, పాస్టర్లు చెప్పినప్పుడు ఏంటో దేవుడు మాట్లాడి, దేవుడు చెప్పని, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు చెప్పాలి. కొన్ని సందర్భాలలో సేవకుల ద్వారా మాట్లాడతాడు. నాతో దేవుడు అనేక సార్లు సేవకుల ద్వారా మాట్లాడుతూ, వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అనేక సార్లు నా మనస్సాక్షి గుచ్చుతూ వచ్చింది. ఆ
అక్కడికక్కడే కూర్చొని ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, పశ్చాత్తాపం రోజులు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి, దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడని గ్రహించాలి. దేవుని బల్ల అది దేవుని మందసం, దేవుని మందసం అది నిర్గమాకాండంలో మనం చూస్తాం. దేవుడు మోషే చేత ఏర్పరచుకున్నటువంటి ఆ దేవాలయంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో సన్నిధి రొట్టెల బల్ల ఉండేది. దేవుని యొక్క సన్నిధి రొట్టెల బల్లే ఈ దినం మన మధ్యలో ఉన్నటువంటి దేవుని బల్ల. ఈ దేవుని బల్ల ఎదుట మనం వచ్చినప్పుడు, ఈ బల్ల ఎదుట దేవుని సేవకుల ద్వారా ఏమైతే మాట్లాడుతూ ఉంటాడో అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. ఈ దినం దేవుడు నాతో ఈ మాట తన వాక్యం ద్వారా మాట్లాడాడు అని గ్రహించాలి. అది గ్రహించినప్పుడే మనం దేవుని సంబంధంగా ఉంటాం. అలా గ్రహించలేకపోతే మనం లోక సంబంధం. గ్రహించలేదు అంటే వాక్యం వినలేదు అని అర్థం. ఇది నాకు కాదులే అనుకుంటాం. చాలా మంది ఇలానే అనుకుంటారు, ఇది నాకు కాదులే, ఇది నాకు సంబంధం లేనిదిలే, ఇది పలానా వాళ్ళకి, ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి సంబంధించిన వాక్యం అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నన్ను ఉద్దేశించి చెప్పినాడని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇది వాళ్ళని ఉద్దేశించి చెప్పినాడు, మనది కాదులే అనుకుంటారు. దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఒకరు ఉద్దేశించి మాట్లాడు, దేవుని ఆత్మచేత నడిపించబడతాడు. అది అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట, ఒకరు ఉద్దేశించి కాదు. ఇది అందరికీ బోధించడానికి నేను వారికి అనేది ప్రకటన గ్రంథం 1:3 రాస్తాను. ఏమన్నా అక్కడ, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొని వలెను, ఇందులో రాయబడిన సంగతులను, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన సంగతులను అది బోధించువాడు కానీ వినువారు కానీ ఎవరైనా సరే అందరూ గైకొనాలి. అందరూ గైకొనాలి. ఇది ఒకళ్ళకి సంబంధించింది కాదు. దేవుని వాక్యం ఎవరిని ఏం చేస్తున్నావు నాకేం తెలియదు, నేనేం చేస్తున్నాను నీకు తెలియదు. కానీ వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు ఇది నాకే అని మనం గ్రహించాలి. వాక్యం మన జీవితాన్ని ఎత్తి చూపించినప్పుడు ఇది నాకే అని మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేని పక్షంలో మనం లోక సంబంధులం అయిపోతాం. ఎవరంట? లోక సంబంధులు లోకానుసారంగా ఆలోచిస్తారు కనుకనే వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలు వారిలో సాతానుడు తీసుకొని వస్తాడు. ఏమనంటే, ఇదిగో ఆయన వాక్యం చెప్పాడు కదా, నీ గురించే చెప్పినాడు ఆయన, కావాలని నిన్ను దృష్టిలో పెట్టుకొనే నీ కోసమే చెప్పినాడు ఆయన అని వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకొని వస్తారు. వాళ్ళు అటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు ఒక టీముగా ఏర్పడతారు. ఒక గుంపు అయ్యేది, ఈయనకెందుకంట, మేము ఎట్టబోతే ఈయనకెందుకు, మేమేం చేస్తే ఈయనకెందుకు, రకరకాలుగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే లోక సంబంధులు. దైవ సంబంధులు ఎలా ఆలోచిస్తారంటే, ఇది మన కొరకే, నిజమే కదా, మన జీవితాలు ఇలా ఉన్నాయి, వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని దైవ సంబంధులు ఆలోచిస్తారు. దేవుడు మనతో మాట్లాడు, అది దైవ సంబంధుల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అందుకే దేవుని సంబంధులు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. వీరిలో ఏముంటుందంటే, వినని వారి జీవితాలు ఏముంటుంది, భ్రమ పుట్టించే ఆత్మ ఉంటుందంట, భ్రమ కల్పించే ఆత్మ ఉంటుంది. భ్రమ పుట్టించే ఆత్మ వీళ్ళలో నివసిస్తూ ఉంటుంది. వీరి కళ్ళ ముందే లోకములో ఉన్న సీతాకోక చిలుక రంగులను చూపిస్తుంది, సీతాకోక రంగులను చూపిస్తూ ఉంటుంది. మనిషి బ్రతుకే ఏంటంట, మనిషి బ్రతుకే రంగుల వలయం, ఆ రంగులు చూపించేస్తుంది. దేవుని సంబంధమైన వాడు ఒకే రంగులో ఉంటాడు. దేవుని సంబంధమైన వాడు ఒకే రంగులో ఉంటాడు. పరమగీతంలో రాస్తాడు, నీవు నల్లని దానివైనను సౌందర్యవంతురాలివి అంటాడు. నల్లని దానివైనను సౌందర్యవంతురాలివి. దేవుని దృష్టిలో ఒకే రంగు కనబడుతుంది, నీలో ఉన్న ఆంతరంగ సౌందర్యము.
అది నల్లగా ఉందా తెలుపుగా ఉందా దేవుడు చూస్తాడు. ఒకటే రంగు, దేవునికి కావాల్సిన తెలుపే. నీ ఆంతరేంద్రంలో సౌందర్యం తెలుపుగా, శరీరం నల్లగా ఉన్నా నీ హృదయం తెల్లగా ఉంటే చాలు. దేవునికి కావాల్సింది అది. వారు దేవుని సంబంధులు, వారు పరసంబంధమైన వారు, వారు దేవుని పిల్లలు, దేవుని పిల్లలుగా పిలువబడతారు, దేవునికి వారసులుగా ఉంటారు. వారు లోక సంబంధులు ఊసరు విలువలే రంగులు మారుస్తూ ఉంటారు. ఊసరు విలువలే ఏ చెట్టు కాగాలి అన్నట్టుగా, ఏ స్థలానికి ఏ చెట్టు మీదకి పోతే ఆ చెట్టు రంగు మారుస్తుందంట. ఏ స్థలం గోడ మీద అంటే గోడ మీద ఉన్న రంగులోనికి వస్తుందంట. చెట్టు మీద అంటే చెట్టు మీద రంగులో ఊసరు విలువలాగా రంగులు మారుస్తాయంట. లోక సంబంధం వేషధారణ జీవితాలు ఇవి. పైకి భక్తి కలిగిన వారి వలె కనబడుతున్నారు కానీ వారి హృదయం, వాళ్ళ లోపట అసూయ, ద్వేషం, మత్సరం, కుళ్ళు, కుట్రలతో నింపబడుతుంది. పైకి బాగానే ఉంటాం, లోపలంతా ఏముంటుంది? అసూయ, ద్వేషం, కుళ్ళు, ఓర్వలేనితనం, ఒప్పనితనం, ఇవి హృదయంలో దాచబడి ఉంటాయి. వీరు లోక సంబంధం. వారు దేవుని మాట వినరు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత గద్దించినా, ఎన్ని మాటలు, మంచి మాటలు, బుద్ధి మాటలు ఎన్ని చెప్పినా కానీ వినరు. వాళ్ళు ఈ షోలో వదిలేస్తారు. వినలేనటువంటి స్థితిలో ఉంటారు. వారు లోక సంబంధం. వాక్యంలో మనం చూస్తాం ఎవరు లోక సంబంధులు అంటే యోహాను సువార్త 15:19. యోహాను సువార్త 15:19. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులై ఉండిన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఏంటంట? లోకము మనల్ని ద్వేషించుకునే కారణం ఏంటంటే దేవుడు మనం లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. మనం లోక సంబంధాలు కాదు. ఇప్పుడు ఎవరంట లోక సంబంధులు? ఎవరంట? మన మొదటి నుండి మీరు లోక సంబంధులైన ఎడల తన వారిని స్నేహించును. చాలు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము నిన్ను ప్రేమిస్తుంది. లోకస్తుల వలె ఉంటావు. లోక స్నేహం ప్రేమిస్తావు. లోకంలో ఉన్న ఆనందమే, సంతోషమే, ఇందులోనే స్వర్గం, ఇందులోనే జీవితం, ఇందులోనే బ్రతుకు, ఇందులో ఉన్న ఆనందం, ఇందులో ఉన్న సంతోషం, ఇందులో ఉన్న పోతే ఏమొస్తుంది? మందిరంలో కూర్చుంటే ఏమొస్తుంది? యేసుప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసుప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయి. ఏం పోతాయి? లోకంలోని ఆనందం అంతా పోతుంది యేసుప్రభువుని నమ్ముకుంటే. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకున్నా. మీరు లోక సంబంధులు కాదు. మిమ్మల్ని లోకంలో ప్రత్యేకించుకున్నా, నా బిడ్డలుగా చేసుకున్నా, నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నా, నా ఆత్మముద్ర వేశాను మీ మీద. కనుక మీరు నా వారు, నా సొత్తు, నా బిడ్డలు మీరు, నేను ప్రతిష్ఠించుకున్నాను అని ప్రభు చెబుతుంటే సంఘం ఎలా ఉందంటే లోకమును ప్రేమిస్తుందంట. లోకం మిమ్మల్ని ప్రేమించుతున్నది అంటాడు. ఏంటంట? లోకాన్ని స్నేహం చేసేవాడు లోకం ప్రేమిస్తుంది. యేసయ్యను స్నేహం చేసేవాడు లోకం ఏం చేస్తుంది? లోకము చేత, లోకస్తుల చేత, లోకంలో అన్యుల చేత, దేవుణ్ణి ఎరగని వారి చేత, మారు మనసు లేని వారి చేత నీవు మారు మనసు పొంది దేవుని కొరకు నిష్ఠగా జీవిస్తుంటే, ఒకవేళ నిన్ను ద్వేషిస్తూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకో, లోకం నన్ను ద్వేషిస్తుంది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను దేవుని సంబంధిని కాబట్టి వీరు నన్ను ద్వేషిస్తున్నారు, వీరు నన్ను వెలివేస్తున్నారు, వీరి దృష్టిలో నేను ఎగతాళిగా ఉన్నా, హేళనగా ఉన్నా. నేను దూషించే వారి ఎదుట నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నేను దేవుని సంబంధిని కాబట్టి సాతాను, లోకస్తులు నన్ను దూషిస్తున్నారు, లోకము నన్ను దూషిస్తూ ఉంది అని గుర్తుపెట్టుకో. అంతేగాని సై అంటే సై అనకూడదు. నువ్వెంత అంటే నేనెంత, నేనే నీకన్నా తక్కువ, నీకన్నా తక్కువ అనుకో. మగవాళ్ళు పంచెలు లుంగీలు ఎగ్గడతారు, రారా చూసుకుందాం. ఆడవాళ్ళు కొంగులు ఎగ్గడతారు, రాయ చూసుకుందాం.
నీకన్నా నేను తక్కువ కాదు, నువ్వు తినేదే నేను తింటా అండా, అంతే కదా. నువ్వు తినేది నేను తింటా అన్నా, నువ్వు తినే కారం నేను కాకపోతే కారం ఎక్కువ తింటా, నువ్వు కారం తక్కువ తింటా. ఏదైతే ఏమి, నువ్వు 2 దెబ్బలు ఎత్తే నేను 1 దెబ్బ కొట్టలేనా? దాంట్లో కాదు మన సత్తా చూపించాల్సి. నేను దేవుని సంబంధిని అనేది నువ్వు చూపించాలి. లోకం నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, లోకం నిన్ను నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, శపిస్తున్నప్పుడు, చేయని నిందలు నీ మీద మోపుతూ ఉన్నప్పుడు, నేను దేవుని సంబంధిని, నేను దేవుని బిడ్డను, దేవుడు నా పక్షముగా ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకో. లోకం నిన్ను ద్వేషిస్తూ, లోకం ప్రేమిస్తావు. లోకస్తులు ఎలా ఉంటారంటే లోక సంబంధులు లోకమును ప్రేమించి దేవునికి శత్రువులు అయిపోతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాస్తారు, 4వ భాగంలో, దేవుని లోక స్నేహం ప్రేమించు వారులారా దేవునికి శత్రువులు అంటాడు. చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువు. లోకంతో స్నేహం చేసేవారు లోకస్తులు, లోక సంబంధులు దేవునికి శత్రువులు అని గుర్తుపెట్టు. దేవుడు వారికి శత్రువు, నీవు దేవునికి శత్రువు, అంతే. దేవుడే నీకు శత్రువు అయిపోయాడంటే నీకు దేవునికి ఏముంటుంది? ఇంకా వైరమే. వైరం అంటే యుద్ధమే, ఇంకా ఎప్పుడు గొడవలే. దేవుడు నీకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి గిల్లుతూనే ఉంటాడు నేను. అదే దేవుని ప్రేమించు వారికి అవి ఉండవు. దేవుని ప్రేమించు వారికి ఏముంటుందంట? ఏం జరుగుతుందంట? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం భాగం. దేవుని ప్రేమించు వారందరికీ, అనగా ఆయన సంకల్పం చొప్పున జరిగించు వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. దేవుని ప్రేమించు వారికి, దేవుని సంబంధమైన వాడికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. లోక సంబంధికి ఏం కలుగుతుంది? వైరం, యుద్ధమే. దేవునితో సదా యుద్ధమే, దేవునితో శత్రుత్వమే. అదే దేవుని ప్రేమించే వారికి అయితే సమస్తము మేలే, సమస్తము. నీ జీవితంలో ఏది జరిగినా నేను దేవుని ప్రేమించున్నాను కనుక ఇది నాకు మేలుకే జరిగింది అనుకో, మేలుకే జరిగింది. దేవుడు నాకు ఈ సమస్య వెనుక, ఈ నింద వెనుక దేవుడు నా కొరకు ఒక మేలు దాచి ఉంచాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక మేలు ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం లోకస్తుల వల్ల ప్రవర్తించకూడదు, త్వరగా కోప్పడకూడదు, త్వరగా రోషానికి రాకూడదు. దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకో. దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం దేవునికి మిత్రులుగా ఉంటాం, దేవునితో స్నేహం చేస్తాం, మేలు కలుగుతుందంట. మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ప్రేమించిరి. దేని ప్రేమిస్తున్నా అంట? వెలుగులోనికి రాలేకపోతున్నాడు. దేన్ని ప్రేమిస్తున్నాడు? చీకటిని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే చీకటిలో చేయరాని కార్యాలు జరుగుతూ ఉంటాయి, చీకటి కార్యాలు ఎక్కువ ఉంటాయి. చీకటిని ప్రేమిస్తారు. చీకట్లో చేసే పనులు వెలుగులో చేస్తారా? అందరు కనపడిపోతాను, పబ్లిక్ అయిపోతుంది. అందుకే దొంగతనాలు కానీ ఇంకొక రకరకాలైనటివన్నీ చీకటి కార్యాలు దండిగా ఉంటాయి. చీకటి కార్యాలు అవి చీకటిలోనే చేస్తారు.
లోక సంబంధులు, లోకమును ప్రేమించేవారు ప్రేమిస్తారు. వెలుగు సంబంధులు ఎవరంటే చీకటి కార్యాలు చేయని వారు. చీకటి కార్యాలు వారిలో చీకటి ఎంత మాత్రం ఉండదు. వారు వెలుగులో ఉన్నారు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుకుంటాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనుక మీరును వెలుగు లోకమునకు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశింపచేస్తాడు. మనం కూడా ఇప్పుడు వెలిగించబడుతున్నాం. మనం కూడా వెలుగు సంబంధులుగానే ఉండాలి. లోకములో వెలుగుగానే ఉండాలి, కానీ చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. అది లోక సంబంధమైనటువంటి కార్యం. ప్రభు మనల్ని వెలుగు సంబంధులుగా ఎన్నుకున్నాడు. వెలుగు కొరకు మనను వెలుగులో జీవింప చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రభు ఇష్టపడుతున్నాడు వెలుగుమయముగా ఉండాలి, వెలుగు సంబంధులుగా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తాం, రోమపత్రిక 2వ 4వ అధ్యాయం 14వ వచనం. మనం ఏ సంబంధంలో? మొదట దేవుని సంబంధులు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు. ధర్మశాస్త్ర సంబంధులు విశ్వాసము వ్యర్థమగును. ధర్మశాస్త్ర సంబంధులు అంటారు. ఏంటంట? మొదట దేవుని సంబంధులు, రెండవది ధర్మశాస్త్ర సంబంధులు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటంటారు? మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం. నిర్గమకాండంలో మనం చూస్తాం, మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రం. 24వ అధ్యాయం 12వ వచనంలో సీనాయి పర్వతం మీద దేవుడు మోషేను పిలుచుకొని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం అది. కాండాలు 5 కాండాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెషయా గ్రంథం. వీటన్నిటిని ఈ 6 పత్రికలు, పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రము అంటారు. ఏమంటారు? ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రము దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మోషేకిచ్చి, మోషే ద్వారా మోషే ఈ ప్రజలకు వెళ్ళి నువ్వు చెప్పు, ధర్మశాస్త్రము ఇవ్వబడింది. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము ద్వారా మనము పాత నిబంధన కాలములో నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. ధర్మశాస్త్రం ద్వారా నడిపించబడుతూ వచ్చాం. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. దేవునిలో ఎలాగూ జీవించాలో నేర్పిస్తుంది. దేవునిలో ఎలాగూ బ్రతకాలో నేర్పిస్తుంది. ఏది మంచి ఏది చెడో నీకు నేర్పిస్తుంది. ఈ లోకంలో వెలుగేది, చీకటి ఏది? లోక సంబంధులు ఎవరు? దేవుని సంబంధులు ఎవరు? గొర్రెలెవరు? మేకలెవరు? పరిశుద్ధులు విశ్వాసులు ఎవరు? ఈ తేడాను ఈ యొక్క ధర్మశాస్త్రం మనకు బయలుపరుస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఆధారము చేసుకొని దేవుని ఎరిగిన వారమై, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై మనము నమ్మకమైన వారముగా ఉండాలి. ఈ ధర్మశాస్త్రం మనల్ని నమ్మకత్వంలోనికి నడిపిస్తే, ఈ ధర్మశాస్త్రం మనల్ని దేవుని సన్నిధిలోనికి నడిపిస్తే, క్రొత్త నిబంధనలోనికి వచ్చే లోపల ధర్మశాస్త్రం కొట్టివేయబడినది అంటారు. చాలామంది ఏమంటారంటే, ధర్మశాస్త్రం దేవుడు కొట్టివేశాడు కదా, ధర్మశాస్త్రం కొట్టివేసినప్పుడు పాత నిబంధన మనకు అక్కర్లేదు ఇంకా అంటారు. పాత నిబంధన మనకు అక్కర్లేదు, ఇంకా కొత్త నిబంధనే మనకు కావాలి. కొత్త నిబంధనే కావాలి, పాత నిబంధన అక్కర్లేదు అంటారు. దేవుడు పాత నిబంధన కొట్టివేయలే. ధర్మశాస్త్రంలో కొట్టివేసింది ఒకటే, బలియాగం, బలి అర్పణ కొట్టివే. ధర్మశాస్త్ర ప్రకారముగా పాప పరిహారార్థ బలని, పాప ప్రాయశ్చిత్త బలని, అపరాధ బలి అని ఇలాగున బలులు ఉన్నాయి. ఆ బలులు అర్పించడం ద్వారా మనుషుడు చేసిన పాపాలకు, మనుషుని యొక్క అపరాధములకు, మనుషుని యొక్క పాప ప్రాయశ్చిత్తానికి బలులు అర్పించి వాటి రక్తమును ప్రోక్షించుట ద్వారా, మనుషుల మీద ప్రోక్షించడం వల్ల ఆ రక్తమును మనుషులకు పూయట ద్వారా పాప విమోచన కలిగిందని ప్రభు ద్వారా ప్రభు చెబుతూ వచ్చాడు.
ఆ బలియాగము, ఆ బలి అర్పణ మాత్రమే సిలువలో కొట్టివేసి ఒకే ఒక బలియాగముగా గొర్రెపిల్లగా ఆయన సిలువలో బలి అవుతూ వచ్చాడు. పవిత్రపరచును, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. లోకములో ఉన్న మనల్ని ఏర్పరచుకొని ఈ ధర్మశాస్త్రం ద్వారా దేవుని సన్నిధిలోనికి మనల్ని నడిపించి, ఈ ధర్మశాస్త్రం ద్వారా ఆ పరలోక రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుని సన్నిధిలోనికి నడిపిస్తూ ఉంది. ఈ ధర్మశాస్త్రం ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఈ ధర్మశాస్త్ర సంబంధులు దేవుని సన్నిధిలోనికి నడిపించబడతారు. దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన ధర్మశాస్త్ర సంబంధులు యేసుక్రీస్తును అంగీకరిస్తారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు. వారి జీవితమేందో ధర్మశాస్త్రం ద్వారా బయలుపరచబడితే యేసు రక్తంలో ఆ పాప జీవితానికి ప్రక్షాళన కలుగుతుంది. దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రం ద్వారా విమోచన లేదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచన కలుగుతుంది. ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. ఈ ధర్మశాస్త్రము మనల్ని దేవుని సన్నిధిలోనికి నడిపిస్తుంది. ఈ ధర్మశాస్త్రమును అంగీకరించిన వారు ధర్మశాస్త్ర సంబంధులైన వారు దేవుని సంబంధులుగా మార్చబడాలి. ధర్మశాస్త్రము నీ జీవితానికి నీకు చూపిస్తుంది. ఏం చూపిస్తుందంటే ఏది పాపము, ఏది పరిశుద్ధత అనేది ధర్మశాస్త్రం చూపిస్తుంది. దేవుడిచ్చిన పదాజ్ఞలు అవే. ఈ భూమి మీద మనం సంఘం ఎలాగో జీవించాలో, విశ్వాస అయినవాడు, దేవుని నమ్మినవాడు, యేసుక్రీస్తును అంగీకరించినవాడు, బాప్టిజం పొందినవాడు, దేవుని బలలో పాలు పొందుతున్నవారు ఏ విధముగా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఈ ధర్మశాస్త్రం బోధించింది. దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. దాని ప్రకారంగా నడుచుకుంటే దేవుని సంబంధిగా మార్చబడతావు. ఏమైపోతావు? దేవుని సంబంధిగా మార్చబడతావు. మూడోదిగా మనం ఇంకొక సంబంధంలో, ఏం సంబంధంలో చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు చాలు. మూడవది ఏంది? ఆత్మ సంబంధమైన మనుషులు. ఆ కిందనే రాస్తాడు. 4వది శరీర సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధమైన మనుషులు ఎవరంటే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు, సంఘములో ఆత్మచేత నింపబడేటువంటి వారు, సంఘములో పరిశుద్ధాత్మచేత నింపబడి దేవునిని ఘనపరిచేటువంటి వారు. ఆత్మ సంబంధమైన ఈ లోక భ్రష్టత్వాన్ని విడిచిపెట్టినటువంటి వారు. శరీర సంబంధులు ఎవరంటే ఈ లోక భ్రష్టత్వాన్ని ప్రేమించేవారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను నెరవేర్చుకునేటువంటి వారు శరీర సంబంధులు. ఎవరంట? శరీర సంబంధులు. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబములను నెరవేర్చుకునేవారు శరీర సంబంధులు. వారు దేవుని పిల్లలని పిలువబడతారు, కానీ వాగ్దాన పిల్లలు వారు శరీర సంబంధమైన వారే. దేవుని చేత దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి ఆధిక్యత వారికి రాదు. ఆత్మ సంబంధమైన జీవితంలోనికి వస్తే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు ఉంటాయి. ఆత్మానుసారమైన మారు మనసు జీవము కలుగు చేస్తుంది. శరీరానుసారమైన మారు మనసు ఏం కలుగు చేస్తుందంట? శరీరానుసార మారు మనసు జీవము కలుగ చేయదు అన్నాడు. జీవాన్ని కలుగు చేయదు. జీవాన్ని పోగొడుతుంది, పరలోకాన్ని దూరం చేస్తుంది, దేవుణ్ణి దూరం చేస్తుంది, సంఘము దూరం చేస్తుంది, సహవాసం పోగొడుతుంది, సంతోషం పోగొడుతుంది, ఆదరణ పోగొడుతుంది. శరీరానుసారమైన మారు మనసు. ఆత్మానుసారమైన మారు మనసు ఏం చేస్తుందంటే సంఘములోనికి నడిపిస్తుంది, సహవాసంలో బలపరుస్తుంది, సహవాసంలో ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు, దేవుని సంబంధిగా చేయబడతావు.
పరలోక రాజ్యానికి వారసురాలుగా మనం ఎన్నుకోబడతాం. ప్రభు ఆత్మచేత మనం ముద్రించబడతాం. మన నొసల మీద దేవుని ఆత్మ ముద్ర వేయబడుతుంది. ప్రభు మేఘారుడే వచ్చినప్పుడు రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఆ ఎత్తబడే సంఘములు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. దేవుని సంబంధమైన వాడందరూ కూడా ప్రభువుని ఎదుర్కొంటాం. దేవుని సంబంధికని వాడు ఇక్కడ విడువబడతాడు. విడువబడిన సంఘములో ఉంటాడు, శ్రమల పాలయ్యే సంఘములో ఉంటాడు. కనుక ఎత్తబడే గుంపులో ఉండేవారు మనం ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, పర సంబంధమైనటువంటి. చివరిగా మనం చదువుకుందాం కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు అవి ఆత్మానుభవ చేతనే వివేచింపదగును. ప్రకృతి సంబంధమైన వాడు వీడు ప్రకృతి సంబంధమైన వాడు. ఎవరంటే శరీర సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు సంబంధి అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. క్రీస్తు యేసు సంబంధులము అంట. ఎవరంట? 23వ వచనంలో 24వ వచనం రాస్తాడు. క్రీస్తు యేసు సంబంధులు. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటే ఎవరంట? ఆత్మ సంబంధమైన వారు. ఆత్మ సంబంధమైన వారు క్రీస్తు యేసు సంబంధులు. వీరు ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాలు ఉంటాయి, సహసిద్ధమైనటువంటి నామకార్థ క్రైస్తవ జీవితాలు ఉంటాయి. వారిలో కూడా సరైన విశ్వాసం ఉంటుంది కానీ సంపూర్ణమైన విశ్వాసం ఉండదు. 2 పడవల మీద కాళ్ళు ఉంటాయి, 2 పడవల మీద కాళ్ళు ఉంటాయి. డూప్లెక్స్ ఇల్లు కట్టుకో ఉంటారు ఇంట్లో. ఏ ఇంట్లో? హృదయం అనే ఇంట్లో. ఏ ఇంట్లో? హృదయం అనే ఇంటిలో డూప్లెక్స్ ఇల్లు ఉంటుంది. ఎవరికంటే సాతానికి. ప్రకృతి సంబంధమైన వాడు, దేవుని సంబంధమైన వాడు హృదయము దేవుని ఇల్లుగా ఉంటుంది. హృదయము దేవుని ఇల్లుగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సిద్ధమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు. శరీర సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉంటాడు. శరీరానుసారమైన జీవితం కలిగిన వారుగా ఉంటాడు. శరీరానుసారమైన జీవితం కలిగిన వారుగా శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్లు ఆతురత పడుతూ ఉంటారు. లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తూ ఉంటారు. అందుకే వాక్యంలో మనం చూస్తూ వచ్చాం యాకోబు పత్రికలో, లోకమును ప్రేమించువారు, లోకమును స్నేహించువారు, వారందరూ కూడా శరీరానుసారమైనటువంటి జీవితం. మరి మనం ఎవరి సంబంధులం అంటే దేవుని సంబంధులుగా మనం ఉండాలి. ఎవరి సంబంధులుగా ఉండాలి? దేవుని సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులముగా ఉండాలి. చదవనమాట గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏంటంట? ఎవరిల్లు? ఎవరంట? క్రీస్తు యేసు సంబంధులు ఏం సిలువ వేశారంట? శరీరాశలను ఇచ్చలతోనూ దురాశలను సిలువ వేసేసారు వారు. ఇక శరీర సంబంధమైన జీవితం నాలో లేదు, లోక సంబంధమైన జీవితం నాలో లేదు, నాలో లోక మాలిన్యము లేదు. నేను వాటికి సిలువ వేయబడ్డాను, నా యేసుతో కూడా నేను లోకమునకు సిలువ వేయబడ్డాను అంటాడు. నేను సిలువ వేయబడి తిని లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడ్డాను అంటాడు పౌలు. లోకమునకు మనం సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా మన యొక్క శిక్ష యావత్తు కొట్టివేసిన రీతిగా మనం కూడా లోకములో సిలువ వేయబడాలి. లోకమునకు సిలువ వేయబడాలి. లోకమును త్యజించాలి. ఈ లోకం నాది కాదు, నా లోకం పరలోకం. ఈ దేశం నాది కాదు, నా దేశం పరలోక దేశం. దాని మీద నీ దృష్టి పెట్టాలి, దాని మీద నీ మనస్సు పెట్టాలి. అందుకే పౌలు అంటాడు, బ్రతికుట క్రీస్తు కొరకే అంటాడు, చావైతే లాభం. ఇక జీవించుట క్రీస్తే. నాలో ఎవరు జీవిస్తున్నారంటే క్రీస్తు జీవిస్తున్నాడు.
నేను లోకానికి సిలువ వేయబడ్డాను. ఎప్పుడు సిలువ వేయబడ్డానంటే బాప్టిస్తం ద్వారా నేను లోకానికి సిలువ. లోకంలో ఉన్న దురాశ నాలో లేదు, లోకంలో ఉన్న శరీరేశ నాలో లేదు, లోకంలో ఉన్న లోకేచ్ఛలు నాలో లేవు. వాటన్నిటిని వదిలిపెట్టేసి సిలువ వేసేసాను. ఇప్పుడు నేను క్రీస్తు యేసు సంబంధిని, దేవుని సంబంధిని. నన్ను దేవుడు లోకంలో ప్రత్యేకించుకున్నాడు. నేను ప్రత్యేకింపబడిన వాడను పౌలు అంటున్నాడు. మనం కూడా ప్రత్యేకింపబడిన అనుభవంలోనికి రావాలి. లోకమును దాని ఇచ్చలను మనం వదిలిపెట్టాలి. లోకేచ్ఛలు మనలో ఉండకూడదు, లోక పాపం మనలో ఉండకూడదు. అది ఎటువంటిదైనా కానీ సరే, దేవుని నుండి మనల్ని దూరపరుస్తుంది అన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మనకు రాకుండా చేస్తుంది అన్నప్పుడు, అది ఎంత లాభకరమైనదైనా సరే, ఈ భూమి మీద ఎంత శ్రేష్టమైనదైనా సరే, దాని ద్వారా నేను దేవునికి విరోధి అయిపోతానేమో, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటానేమో అని తెలిసినప్పుడు, అది ఎంత విలువైనదైనా దేవుని కొరకు వదులుకోవడం మంచిది. అంతకు రెట్టింతలుగా దేవుడు నీకు ఇస్తాడు. అందుకు రెండింతలుగా దేవుడు నీకు ఇస్తాడు. రెండింతల ఆశీర్వాదాలు దేవుని కొరకు నువ్వు వదులుకుంటే దేవుడు నీకు అంతకు రెండింతలుగా ఇస్తాడు. పౌలు వదులుకున్నాడు లోకాన్ని. సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకుని, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకునేస్తాడు. సమస్తమును ఏం చేశాడంట? పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. నీ లోకంలో నాకు ఏది లేదు, ఇంకా నాకున్నదంతా ఒకటే, నేను నమ్ముకున్న నా దేవుడు. నాకున్న ఆస్తి ఒకటే, నా యేసయ్య నా ఆస్తి. అది ప్రభువు మీద ఆధారపడడం అంటే. దేవుని సంబంధైన వాడు దేవుని సంబంధైన వాడు దేవుని మాట వింటాడు. మరి దేవుని మాట మనం విందామా, సాతాను మాట విందామా? సాతాను మాట వింటే లోక సంబంధి అయిపోతాం, దేవుని మాట వింటే దేవుని సంబంధి అయిపోతాం. దేవుని సంబంధైన వాడు దేవుని మాట వింటాడు. మాట విని